మనస్సుతో ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో ప్రార్థన, పరిశుద్ధాత్మల గురించి మాట్లాడేటప్పుడు నేను మీతో మాట్లాడాను. ఇప్పుడు మనస్సుతో చేసే ప్రార్థన అనగా అర్థవంతముగా చేసే ప్రార్థన, స్పష్టముగా మన భాషలో చేసే ప్రార్థన, అది మనస్సుతో చేసే ప్రార్థన. ఈ ప్రార్థన అవసరమై ఉంది అని యేసు ప్రభు వారు నేర్పారు. ఆమేన్. వెళ్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచన భాగాన్ని వేగముగా. మత్తయి సువార్త 6:13 తీసిన వారు ఎవరైనా చదివి వినిపించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుమో. హల్లెలూయా చెబుతారా? ఏమని ప్రార్థన చేయమన్నాడు? శోధనలోనికి తేక ఎవరి నుండి రక్షించమంటున్నాడు? దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరు? అపవాది, సాతాను. అర్థమైందా? ఇది ఎవరు నేర్పిన ప్రార్థన? యేసు నేర్పిన ప్రార్థన. తన శిష్యులకు యేసు నేర్పిన ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థనని పరలోక ప్రార్థన అంటారు. ఈ ప్రార్థన వాడుక ప్రార్థన, ఈ ప్రార్థన కంఠస్థ ప్రార్థన, ఈ ప్రార్థన పిల్లల ప్రార్థన అయిపోయింది. ఈ పిల్లలు ఈ ప్రార్థన అందరికీ తెలుసు, అందరూ చేస్తారు. కానీ ఆ ప్రార్థనలో ఉన్న కంటెంట్ను ఫాలో అవ్వకుండా ఊరిక నోట్లో 4 మాటలు వల్లించేసి ముగించేస్తున్నారు. అయితే ఈ ప్రార్థనలో 6 ప్రాముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, 6 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 దేవునికి చెందిన ప్రార్థన, 3 మనకు కావలసిన వాటిని అడిగే ప్రార్థన. హల్లెలూయా చెప్తారా? మొదటిది ఏమిటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇది ఆయనకు చెందిన ప్రేయర్. నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నెంబర్ 2, నీ రాజ్యం వచ్చునుగాక. ఆయనకు చెందింది ఇది కూడా. ఆమేన్. నెంబర్ 3, నీ చిత్తం పరలోకంలో నెరవేరుచున్నట్లు. ఇది ఈ ప్రేయర్లో ఈ 3 లైన్లు అట్లా చెప్పేసి ఇంకో 3 లైన్లు చెప్పేసి టపక్కని ఆమేన్ అంటాం. రాజ్యం, మహిమ, శక్తి, బలం నీదే అనేస్తాం. ఆమేన్. ఈ ప్రేయర్ నేర్పించిన ఆ విధానం ఏమిటి అని అంటే గమనించండి. తాత్పర్యం ఏమిటి, ఉద్దేశం? ఈ 3 నువ్వు చెయ్యాలి. దేవుని నామము, ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి అనగా ఘనపరచాలని అర్థం. ఆయన రాజ్యం రావాలని, ఆ రాజ్యం కొరకు ప్రయాసపడాలని నేర్పిస్తున్నాడు. 3వది ఆయన చిత్తం చేయాలని నేర్పిస్తున్నాడు. తర్వాత 4వ పాయింట్ మనం చూసినప్పుడు, మా అనుదిన ఆమేన్ హల్లెలూయా. ఈ పైన నాకు వద్దు నాయనా, నాకు రోజు భోజనం ఇచ్చేయి నాయనా, స్తోత్రం, నాకు అన్నం కడుపు నిండా పెట్టండి నాయనా, మనం చేసే ప్రేయర్. ఆమేన్. వెంటనే ఈ 3 కథ వదిలేస్తాం. డైరెక్ట్గా అనుదిన ఆహారం. మనకు ఆహారం ఉంటే చాలు. ఆమేన్. మనోళ్ళు చేసే ప్రేయర్ అనుదిన ఆహారం. అది 4వ స్థానంలో పెట్టాడు. దానికి పైన 3 ఆయన కార్యాలు నువ్వు చేస్తే ఈ 3 కార్యాలు ఆయన నీకు చేస్తాడు. ఆమేన్ చెప్తారా? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమో, మా రుణస్థులను క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించము. తర్వాత లాస్ట్ పాయింట్ మమ్మును శోధనలోనికి తేక తప్పించుమో. హల్లెలూయా. అవునండి. చివరి 3 పాయింట్స్ ఏమంటే, మన అనుదిన అవసరతల కొరకు ప్రయత్నం చేయాలంట. 2వది మన యొక్క ప్రతి వాటిని క్షమించమని కోరడానికి కొరకు ప్రయత్నం చేయాలంట. 3వది కాపుదల కొరకు ప్రయత్నం చేయాలంట. ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? ఈ 6 పైన 3 కింద 3 మొత్తం 6 పాయింట్స్ ఎవరు కలిగి ఉన్నారు? ఆలోచన చేయండి. చాలామంది పైన 3 చేయనే చేస్తారా? కింద 3 కూడా చేయరు చాలామంది. అస్సలు ఉండదు. దాంట్లో ఆ 3 ఒకటి మాత్రం చేస్తారు. అనుదిన ఆహారం మాకు 3 పూటలు వద్దు నాయన, 6 పూటలు. హల్లెలూయా. గమనించండి, దాంట్లో ఒక మాటే 6:13లో మమ్మును శోధనలోకి తేక. దేని నుంచి రక్షించు? దేని నుంచి రక్షించు? దుష్టుడి నుండి. ఇప్పుడు శోధన పెట్టేది ఎవరు చెప్పండి? శోధన ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడా, దయ్యమా? చాలామంది ఈ శోధన ఎవరి మీద చెప్తారు? కరెక్టేనా? హలో సిస్టర్స్, కరెక్టేనా? కష్టాలు ఎక్కువైపోయింది అనుకోండి, శ్రమలు ఎక్కువైపోయింది అనుకోండి,
ఈ దేవుడికి ఏం రాయ శోధనలు పెట్టేస్తున్నాడు అంటారు. శోధనలు పెట్టేది ఎవరు చెప్పండి బ్రదర్స్? శోధకుని పేరు, శోధకుడు వాడి పేరు శోధ. వాడెవరో సాతాను. వాడే ఎక్కడి నుంచి, ఏదేను తోట నుండి స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా శోధిస్తూనే ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు, కలవరపరుస్తూనే ఉన్నాడు, భయపెడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఇదే వాని పని. అర్థమైద్దా? కాబట్టి శోధన ఒక్క కాలము కూడా యేసు చేయడట. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఆయన ఒక్క కాలమును మనుషులను దేవుడు శోధించుడట. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీసుకోండి ఫాస్ట్గా. యాకోబు పత్రిక శోధన అనే ఒక మాటకి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చదవండి 13వ వచనం 1వ అధ్యాయం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా చెప్పాలా? ఎవడైనా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కూరుకుపోతే అప్పుడు దేవుని మీద చెప్పకూడదు, నేను దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకూడదంట. క్లియర్గా రాయబడింది. దేవుడు ఏమటమా, ఆయన ఎవరిని శోధింపడు. హల్లెలూయా చెప్తారా? ఆయన ఎవరిని, చెప్పండి, పక్కలో చేతులు పట్టుకొని చెప్పండి మాట. ఆయన నిన్ను శోధించుడు. చెప్పండి, నన్ను చూసి చెప్పండి. ఆయన నిన్ను శోధించుడు. ఆయన నిన్ను శోధించుడు. ఎవరాయన? యేసయ్య. హల్లెలూయా చెప్తారా? అమ్మా, ఇక్కడ కూర్చున్న ఎవరిని కూడా యేసు ప్రభు వారు శోధించడానికి ఆయన చేసుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది క్లియర్గా? అప్పుడు ఎవరు శోధించేవాడు అనంటే అపవాది, సాతాను. వాడు ఎలా శోధిస్తాడు? 14వ వచనంలో రాయబడింది. ఎలా శోధిస్తాడంటే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? శోధన అనేది దేవుడు ఎవరిని శోధించడు, ప్రతివాడు తన దురాశలకు ఏడవబడుతూ, ఆశలు ఎక్కువ, హద్దులు ఉండాలి, లిమిట్ ఉండాలి. ఆశలకు హద్దులు దాటిందనుకోండి, దట్ ఈస్ టెంప్టేషన్ అంటారు, దాన్ని శోధన అంటారు. అర్థమైందా? ఈ ఆశల్ని, మితిమీరిన ఆశల్ని మన లోపల ఇంటర్ప్రిటేషన్ చేసేది సాతాను. ఆమేన్. హల్లెలూయా. అవునండి కదా? బైబిల్లో రాయబడింది ఏమేమి ఆశ, లోకాశ, జీవపడంబం, నేత్రాశ, ఇవన్నీ ఎవరి వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగినవి కాదు. అది లోక సంబంధమైనదే. ఏమేమి ఆశ? నేత్రాశ. చెప్పండి, నేత్రాశ. చెప్పండి, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఈ మూడు ఎవరి వలన కలిగింది కాదు. ఈ ఆశల్ని మోటివేట్ చేసేది, ప్రేరేపించేది, రెచ్చగొట్టేది ఎవరంట? దానికి ఎవడైతే లోనవుతాడో, ఎవడైతే దానికి వెళ్తాడో అలాగ శోధనలో పడి ఇరుక్కుపోతున్నాడు. ఆమేన్. అప్పుడు ప్రతి వానికి ఏముంది? శోధన ఉందా లేదా? ఆమేన్. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఏముందమ్మా? శోధన ఉంది. ఈ శోధనల నుండి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అందుకే రాయబడింది, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి ఏం చేయి మమ్మల్ని. ఈ తప్పించు అనే ప్రార్థన వారానికి ఒకసారి చేస్తే సరిపోతుందా? ఎప్పుడు చేయాలా? చెప్పాలి గట్టిగా. ప్రతిదినం చేయాలా. ఎందుకు? ప్రతిదినం శోధించడానికి వాడు రెడీగా. ప్రతిదినం మనల్ని ఆశల్లో ఈడ్చి మరలు కోల్పేదానికి రెడీగా ఉన్నాడు.
మనల్ని పాడు చేసేదానికి రెడీగా ఉన్నాడు, మనల్ని పడగొట్టేదానికి వాడు రెడీగా ఉన్నాడు, మనల్ని చెడగొట్టేదానికి వాడు రెడీగా ఉన్నాడు. ఎలాగైనా మన జీవితాన్ని వ్యర్థం చేయాలని అపవాది పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వానికి నీవు బలి కాకుండా ఉండాలంటే, వాని చేతిలో పట్టబడకుండా ఉండాలంటే రోజు నీవు తప్పించు వాని చేతుల నుండి. ఈరోజు ఏ శోధనలో నేను పడకూడదు, ఏ కన్ఫ్యూజ్లో నేను పడకూడదు, ఏ పాపంలో పడిపోకూడదు. ప్రభా, ఈ శోధకుడైన అపవాది వాడు వేసే ఎత్తుగడలను, వాడు వేసేటటువంటి ప్రతి పన్నాగాలను నేను ఎదుర్కొనే శక్తి నాకు అని అడిగేదే ప్రేయర్. హల్లెలూయా. నువ్వు ఈరోజు ప్రార్థన చేసాడు మర్చావు అనుకోండి, ఆ రోజు అపవాది నిన్ను శోధనలో పడేస్తాడు, కన్ఫ్యూజ్లో పడేస్తాడు. అందుకే ప్రతి విశ్వాసి రోజు సాతానుని జయించేవాడుగా ఉండాలి. చెప్పండి, ఎవరిని జయించేవాడుగా ఉండాలి? సాతానుని జయించేవాడుగా ఉండాలి. ఎప్పుడు? రోజు జయించాలి. చెప్పండి, ఎప్పుడు ఎలా జయిస్తావు? ప్రార్థన చేస్తే సాతాను ఓడిపోతాడు. నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే సాతానుని గెలుస్తాడు. ఎంతమంది స్టేట్మెంట్ ఒప్పుకుంటారు? మార్టిన్ లూథర్, ప్రొటెస్టెంట్ సంఘాలను స్థాపించిన మార్టిన్ లూథర్, ఆయన ఒక లూథరన్ అనగా ఫాదర్, కథోలిక సంఘానికి చెందినటువంటి ఫాదర్ మార్టిన్ లూథర్. ఆ లూథర్ గారు దాంట్లో నుండి బయటకు వచ్చారు. ఆ ఫాదర్ వాళ్ళు చేసే పరిచర్య ఎలా ఉంటుందంటే, ఆ ఫాదర్లు ఆనాటి దినాల్లో వాళ్ళే పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు, భయంకరంగా తాగేవాళ్ళు, భయంకరంగా ఘోరాతి ఘోరమైన జీవితాలు జీవించేవాళ్ళు. ప్రజలు కూడా అలాగే జీవించేవాళ్ళు. అయితే చర్చి సమయానికల్లా ఫాదర్ దగ్గరికి అందరూ వెళ్ళిపోయి ఫాదర్ దగ్గర చెప్పాలి వాళ్ళ పాపాలన్నీ. స్తోత్రం, హల్లెలూయా. డైరెక్ట్గా ఏం చేయకూడదు, ఫాదర్ దగ్గర పాపాలు చెప్పాలని ఊరికే చెప్పకూడదు, డబ్బు పెట్టి చెప్పాలి. ధనం బాగా వెయిట్గా ధనం పెట్టాలి. ఆమేన్. ఎందుకు అలా పెట్టాలనంటే, అలా ఎక్కువగా ధనం పెడితే వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఫాదర్ ఎవరికి చెప్తాడు? మరియమ్మకు. ఫాదర్కు డైరెక్ట్, మళ్ళీ గాడికి కూడా కాదు, మరియమ్మకి. మరియమ్మ పోయి ఎవరు చెప్పేది? యేసయ్య చెప్తే అప్పుడు ఏం పోయేదంట? అట్లాగా ప్రజల్ని భయంకరమైన బందీలుగా, బానిసలుగా చేసినటువంటి ఆ దినాలలో మార్టిన్ లూథర్ గారు దేవుడు మాట్లాడినాడు. ఇలా ఫాదర్ దగ్గరికి పోయి పాపాలు చెప్పి మరియమ్మకు చెప్పి మరియమ్మ పోయి యేసు ప్రభుకి చెప్పేది ఉండదు. విశ్వాసించువాడే నీతిమంతుడు అవుతాడు. పాపాలను యేసు దగ్గర ఒప్పుకున్నవాడే ఆయన వారి తాకాల దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేస్తాడే తప్ప ఫాదర్ పోయి ఆయన చెప్పేది, ఆమె పోయి ఆమెకు చెప్పేది ఏమి లేదు అనే విషయాన్ని, సత్యాన్ని మార్టిన్ లూథర్ గ్రహించినప్పుడు దానిలో నుండి బయటకు వచ్చేసాడు. బయటికి. హల్లెలూయా. మనం అనుసరిస్తున్న విధానం తప్పుడు విధానం, ఈ సేవ తప్పుడు సేవ, ఇది సరి అయినది కాదు అని బయటకు వచ్చేసి అప్పుడుదా ఎవడెవడైతే యేసుని నమ్ముతాడో విశ్వాసం మూలముగా బ్రతకాలి అనేది నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి జర్మనీ భాషలోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. అతనిని చాలా హింసించారు మార్టిన్ లూథర్ గారిని. ఆ ఫాదర్స్ చాలా యాంటీ అయిపోయారు, సంఘాలు యాంటీ అయిపోయినాయి. అలాంటి దినాలలో ప్రతిరోజు 3 గంటలు మోకాళ్ళ ప్రార్థన చేసేవాడంట మార్టిన్ లూథర్. ఉదయకాలమే లేచి 3 గంటలు మోకాళ్ళలో ఉండేవాడంట. ఎప్పుడైతే మోకాళ్ళ ప్రార్థన ఆయన చేస్తాడో ఆ రోజంతా సాతానుని జయించేవాడంట మార్టిన్ లూథర్. ప్రార్థన మర్చాడు అనంటే ఆ రోజంతా సాతాను మార్టిన్ లూథర్ని జయిస్తూ వచ్చేదంట. అది గమనించాడంట. హల్లెలూయా చెప్తారా? అందుకే సంగమా, విశ్వాసులారా, ప్రతి సమయంలో పాస్టర్ గారు మీతో ఉండరు. ప్రతి సమయం మేము ప్రజలు ఎవరు ఉండరో, ఒంటరిగా మీరు అనేక ప్రయాణాలు చేస్తుంటారు, ఒంటరిగా మీరు తిరుగుతూ ఉంటారు. సాతాను ఎలాంటి శోధనలు, ఎలాంటి ఆపదలు మీకు తెస్తాడో తెలియదు. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి వారు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎందుకనంటే చాలా రకరకాల పాపాలను తెచ్చిపెడతా ఉంటాడు, చాలా రకరకాల ఆశలను తెచ్చిపెడతా ఉంటాడు, చాలా రకరకాల పతనాలను, అనేక ఉరులు వడ్డుతూ ఉంటాడు సాతాను. ఎక్కడ చిక్కుకుంటామో తెలీదు, ఎప్పుడు పట్టబడతామో తెలీదు. అందుకే ఆ చిక్కుల నుండి, ఆ ఉరుల నుండి, వాని యొక్క ప్రణాళికల నుండి, సాతాను ప్రణాళికల నుండి నువ్వు తప్పించబడేదే, నిన్ను తప్పించేదే ఒకే ఒక టూల్ మనకుంది, అదే ప్రార్థన చేయటం. చెప్పండి, ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వేం చేయాలి?
ప్రార్థన చెయ్యాలి. ప్రభా ఈరోజు నేను ఇలా పలానా పనికి వెళ్ళబోతున్నాను, ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను, ఈ రోజంతా కూడా నాతో కూడా రండి ప్రభా, నాతో కూడా రండి ప్రభా, నేను అపవాదిని జయించాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే అపవాదిని ఈజీగా మనం జయించగలం. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? బైబిల్లో ఒక్క మాట రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ ఈ మాట, ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, విసగక ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడు ప్రేరేనా? అవునుయా, ప్రార్థన ఉంటేనే నీ జీవితం ఉద్ధరించబడతాయి. ప్రార్థన అంటే ఏం తెలుసా? ప్రార్థన అంటే ఏం తెలుసా? ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించడం ప్రేయర్. ప్రార్థన అంటే ఏం తెలుసా? ప్రభుని నీ పనిలో పెట్టడమే ప్రేయర్. ఓ నీ పనులను చేసి పెట్టు ప్రభువా అని అడగడమే ప్రేయర్. ప్రభువా నాకు తోడుగా రండి, నాకు అండగా రండి, నాకు కొండగా రండి, కోటగా రండి అని జీసస్ని నీ వెంట పిలవడమే ప్రేయర్. ఇది నా వల్ల చేత కాలేదు ఈ పని, నా కోసం హెల్ప్ చేయండి ప్రభువా అని జీసస్ని నువ్వు పిలవడమే ప్రేయర్. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏమో కాదు, దేవా నీ సహాయం కావాలి, అదే ప్రేయర్. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని కోరడమే ప్రేయర్. నువ్వు నాకు దేవుని సహాయం అవసరం లేదు, నాకు దేవుడు యొక్క తోడు అవసరం లేదు అనుకునేవాడు ఏం చేయలేడు అనంటే ప్రార్థన చేయలేడు. అలా దేవుని సహాయం పొందలేదు అనంటే ఆ రోజు సాతాను వాడిని జయిస్తాడు. జాగ్రత్త. ఎంతోమంది అలా పతనం అయిపోతున్నారు, ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, ఎంతోమంది యవన బిడ్డలు జారిపోతున్నారు, ఎంతోమంది యవన పిల్లలు జారిపోతున్నారు. ఎంత వాక్యం విన్నా, ఎంతగా దేవుని సన్నిధికి వచ్చినా కూడా వారి అనుదిన జీవితంలో ప్రార్థన లేదు కాబట్టి అపవాది వేసే బాణాలు గుచ్చుకొని, అపవాది వేసే పన్నాగాళ్ళు ఇరుక్కొని ఈరోజు పతనం అయిపోతున్నారు. జాగ్రత్త సంగమా. నీవు నేను పతనం అవడానికి కాదు, నీవు నేను పైకి రావడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు నేను చెడిపోవడానికి కాదు, పాడైన నిన్ను నన్ను ఎందుకు అనుకున్నాడంటే ఆయనకు నామ మహిమార్థమై జీవించటానికి కొరకు. అల్లలు చెప్తారా? అప్పుడు మూడవ అంశం, అపవాదిని నీ జయించాలి అని అంటే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? అవును, ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి. మార్నింగ్ చేయాలి, సమయం దొరికినప్పుడు చేయాలి, ట్రావెలింగ్లో ఉంటే చేయాలి, వర్క్లో ఉన్నా కూడా చేయొచ్చు నువ్వు. అల్లలు చెప్తారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఆమేన్. దేవునితో మాట్లాడడం. ఏం మాట్లాడతావు? ప్రభుని స్తుతించి మాట్లాడు, ప్రభుని గణపరిచి మాట్లాడు, ప్రభు మేలులు చెప్పి మా ఆయనతోనే మాట్లాడు, ఆయన నీకు చేయాల్సిన వాటిని అడిగి మాట్లాడు. ప్రభుతో మాట్లాడు. నేను చెప్పగలను, ప్రభుతో మాట్లాడేవాడు ఎప్పుడు సిగ్గునందడు. మనుషులతో మాట్లాడేవాడు సిగ్గుపడిపోతాడు, మనుషులతో మాట్లాడేవాడే ఓడిపోతాడు, తలదించుకుంటాడు. ప్రభుతో మాట్లాడిన వాడు తల ఎత్తుకొని నిలబడతాడు. ప్రభుతో మాట్లాడిన వాడు ప్రభు ఘనంగా అతన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రతి మార్నింగ్ లేచిన వెంటనే మరొకరి ముఖం చూడకముందే, మరొకరితో మాట్లాడకముందే నీ ప్రభుతో మాట్లాడు. ప్రభు దర్శనాన్ని పొందుకో, ప్రభు స్వరాన్ని విను. ప్రభువా థ్యాంక్ జీసస్. ప్రభుని స్తుతించి ప్రార్థనతో ఆ దినాన్ని మొదలుపెట్టు. ఆ దినమంతా సాతాను నీ కాళ్ళ కింద సస్తాడు, సాతాను నీ కాళ్ళ కింద తొక్కబడతాడు. ఎంతమంది సాతాన్ని కాళ్ళ కింద తొక్కాలనుకుంటున్నారు? తొక్కాలనుకుంటే ఏం చేయాలా? వాడేం బనానా కాదు తొక్కేదానికి. సాతాన్ని కాళ్ళ కింద తొక్కాలంటే నువ్వేం చేయాలి? పక్కలో చెప్పండి ఏం చేయాలని. ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్తారా? రెండవ అంశాన్ని మనం చూద్దాం. దీంట్లోనే ప్రార్థనలో రెండవ అంశాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. యేసు ప్రభువారు శిష్యులకి మరలా నేర్పుతున్నాడు. చదవమ్మా. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పెను. హల్లెలూయా. మార్కు 9:29లో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన మాట ఏమని మాట్లాడుతున్నాడు? ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను
ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఏం వదిలిపోవాలి? దయ్యం. ఒక చిన్న బాబుని ఏం పట్టింది? ఒక చిన్న బాలుని దయ్యం పట్టింది. బాల్యం నుండే, చిన్న వయసులో నుండే పట్టింది. అది ఆ దయ్యం పట్టడం వల్ల వాడు ఏమైనాడంట? మూగవాడు, చెవిటివాడు. చెప్పండి, ఏమవాడు? దయ్యం మూగవాళ్ళుగా చేయగలదు, చెవిటి వాళ్ళుగా చేయగలదు, మాట్లాడని వాళ్ళుగా, కుంటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా ఏమైనా చేయగలదు. అది అర్థమైద్దా? దయ్యం ఒకరిని పడితే చాలామందిని చాలా రకాలుగా హింసిస్తాయి, పీడిస్తాయి, బాధిస్తాయి, పోరాడతాయి. అలాంటి ఒక దయ్యమే ఒక చిన్న బాలుని పట్టుకొనింది. అతనికి మూగ, చెవిటి దయ్యం. అది మాత్రం కాదు, మూర్ఛ వస్తుంది. ఎక్కడ పడిపోతాడు? అగ్ని స్థలంలోను, నీళ్ళుండే స్థలంలోనూ పడిపోతాడు. చూడండి, అక్కడ రాయబడింది 18వ వచనంలో, 9:18. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. 18వ వచనంలో మనం చదివిన లేఖన భాగాన్ని గమనించినప్పుడు అది ఆ దయ్యం ఆ బాలుని ఎక్కడ పడతాదో అక్కడ పడద్రోస్తుంది. హల్లెలూయా. పడద్రోసి అతడు ఏం చెందేవాడు? మూర్ఛిల్లి నురుగు కార్చుకునేవాడు. నరాల్ని పడుతుంది, కండరాల్ని పడుతుంది, శరీరాన్ని పడుతుంది. అలాగంటి దయ్యం పట్టినప్పుడు ఆ బాలుడు నురుగు కార్చుకొని పడిపోతున్నాడు. ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నా కొడుక్కి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఎంతో ప్రయత్నం చేసి ఉంటాడు. ఆ బాలుడు ఆ దయ్యం నుండి వెళ్ళగొట్టబడాలి, స్వస్థపరచబడాలని చాలా స్థలాల్లో ట్రై చేస్తుంటాడు. మనం కూడా అట్లే, ఎట్లయినా వెళ్ళిపోవాలి, ఇది ఎట్లయినా బాగా అయిపోవాలి, ఎట్లయినా అవ్వదు, ఆయన వల్లనే అవుతుంది. దెయ్యాలు మాత్రం అలా గుర్తుపెట్టుకో. మనకి ఎట్లంటే ఎట్లయినా అయిపోవాలని మసీదుకి వెళ్ళిపోతారు కొంతమంది, ఎట్లయినా వెళ్ళిపోవాలని దారాలు కడతారు కొంతమంది, ఎట్లయినా అయిపోవాలని మంత్రగాల దగ్గరికి వెళ్తారు. ఎట్లయిపోతుంది? ఒక వ్యక్తిలో ఉన్న దయ్యం కానీ పిశాచి కానీ పోవాలంటే అది యేసు నామంలో తప్ప వేరే నామంలో పోదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అది యేసు నామంలో పోవాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు? ప్రార్థన వల్లనే, మరి దేని వల్ల కాదు. వేరే ఆలోచనలను తీసేసేయి, ప్రేయర్ చేయి. ఆ దయ్యం పోయేటట్టు ప్రేయర్ చేయి. ఇది ఎవరు వెళ్ళలో కొట్టలేకపోయినారంటే శిష్యులు. తర్వాత యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు తీసుకొస్తే యేసుప్రభు అడిగాడు వాళ్ళ తండ్రిని, అయ్యా వీనికి ఎంతకాలం నుంచి ఇట్లా ఉంది? అయ్యా బాల్యం నుండే ఉందయ్యా. ఏమంట? బాల్యం నుండే ఉందయ్యా. హల్లెలూయా చెప్తారా? అక్కడ చూడండి రాయబడింది, ఎప్పటి నుంచి ఉందంటామా? ఆ మాట చూడండి. ఆ మాట 20వ వచనంలో, వారు ఆయన వద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే. అది దయ్యం వస్తే ఏం చేస్తుంది? గుర్తుపెట్టుకో, దయ్యం మంచిది చేయదు. అపవాది ఉంటే మంచి చేయడో, నాశనం చేస్తాడో, పీడిస్తాడో, బాధిస్తాడో, పోరాడతాడో. వాణ్ణి నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఎక్కడెక్కడ పడదోసేదటమా? ఎక్కడ నిప్పు కనబడితే ఆడ పడిపోయేది, ఎక్కడ నీళ్ళు కనబడితే అక్కడ పడగొట్టేది అది ఆ దెయ్యం. మోగాడు, చెవిటోడో. ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన స్థితి. తర్వాత వచనాన్ని చూపిస్తాను చూడండి. 25వ వచనంలో రాయబడింది, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి
మోగవైన చెవిటి దయమా వానిని వదిలిపోమ్మో, ఇక వానిలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను ఏం చేశాడు? గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయబట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత, ఈ అద్భుతం చేసి యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టకపోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కాని ఏం వలన? ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట. ఈ విధమైనది ఏ విధమైనది? మోగ చెవిటి దయ్యం, అగ్నిలోను నీళ్లలోను పడద్రోసే దయ్యం, మూర్చిల్లి విలవిల నురుగు కార్చుకొని కొట్టుకునేటట్లుగా చేసే దయ్యం వెళ్ళిపోవాలంటే, తాయితులు గడితే, మంత్రగాళ్ళ దగ్గరికి పోతే, గురి చెప్పే వాళ్ళ దగ్గరికి పోతే ఇంట్లో వచ్చి ఇంకా దరిద్రం చుట్టుకుంటుంది, ఇంకా అపవాది ఎక్కువ అవుతాడు. గుర్తుపెట్టుకో, దయ్యాలు పోవాలన్నా, అది ఎలాంటి పిచాచి పోవాలన్నా ఏం చేయాలి బ్రదర్? అందరూ చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఇక్కడ ఇంకో మాట రాయబడింది, ప్రార్థన వలనే అనే దగ్గర పుట్ నోట్లో ఒకటి రాయబడింది, చూసారా అది మీరు? పుట్ నోట్ దగ్గర ఏమేయబడింది? 2 కింద చూడండి, కింద 2 అనేక ప్రాచీన ప్రతులలో వలనను ఉపవాసము వలనను అని కూర్చబడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఏం ప్రేయర్ చేయాలి చెప్పాలమ్మా? పడుకొని బాగా కొరకు పెట్టుకొని నిద్రపోవాలన్నా తినేసి? ఏం ప్రేయర్ చేయాలి సిస్టర్? ఏం ప్రేయర్ చేయాలి సిస్టర్? ఏం ప్రేయర్ చేయాలా? బాగా భోజనం చేసి పడుకోవాలా? ఏం ప్రేయర్? ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన చెప్పండి? ఏం ప్రార్థన? పక్కలో అడగండి, ఉపవాస ప్రార్థన ఉందని అడగండి. మీ జీవితంలో అడగండి అమ్మా, అడగండి పక్కలో అడగండి. ఏం ప్రార్థన? లేదు పాస్టర్, తినేసే ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రేయర్ ఉండాలి? వెనకాల చెప్పండి. ఏం ప్రేయర్ ఉండాలి? వారానికి ఒక్కరోజైనా ఏం ప్రేయర్ ఉండాలి? ఫాస్టింగ్ ప్రేయర్. ఏం వెనకాల చెప్పలే? ఏం ప్రేయర్? అయ్యో ఇది పోనే లేదే, పెట్టబోతుంది. ప్రేయర్ లేకపోతే పోదు. మనం ఏం ప్రేయర్ చేయాలి అమ్మా? చెప్పండి, ఏం ప్రేయర్? ఉపవాస ప్రేయర్. హల్లెలూయా. పోరాటముగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పోనిదంటూ ఏది ఉండదు. పోనది ఏది అంటూ ఉండదు. ఉపవాస ప్రార్థన అవసరం. కాబట్టి ప్రేయర్ must and should every believers, amen, every mankind must and should follow prayer life. అందుకే జాగ్రత్తగా ప్రతి వారు ఈ ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి. అది కూడా ఉపవాస ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన? ఇప్పుడు మోగ చెవిటి మూర్ఛ నాశనం చేయాలని వచ్చినది, బాల్యం నుండి ఉండింది, వెళ్ళిపోయింది, అతడు బాగుపడ్డాడు. కాబట్టి మన జీవితాలలో ఈరోజు కొన్ని కుటుంబాలలో కొన్ని మంత్రాలు, కొన్ని దెయ్యాలు, కొన్ని పిచాచులు, కొన్ని పోరాటాలు భయంకరంగా పడతాయి. మన సూర్య బ్రదర్ ఒక ఫ్యామిలీని పంపించున్నాను నిన్న. స్తోత్రం, హల్లెలూయా. చూస్తే భయంకరమైన సర్పెంట్ స్పిరిట్, సర్ప ఆత్మ అది ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లిలో క్రియేట్ చేసేది వాళ్ళ కుమార్తెలో కూడా వస్తుంది. అది ఈడ ప్రార్థన చేసి అట్టపోతుంది, అట్ట ప్రార్థన చేసి ఎట్టది మారుతుంది. ఒరే హల్లెలూయా. లాస్ట్కి అది సర్పెంట్ స్పిరిట్ అని కనిపెట్టగలిగాం. ఎంత పోరాడుతుందంటే భయంకరమైన పోరాటం. స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు రాత్రికి రండి అని చెప్పాను, వస్తారు లేదు తెలియదు మరి. ఆమెన్. భయంకరమైన సర్పంట్ స్పిరిట్. అది మాత్రం కాదు, మోహిని ఆత్మలు 3 ఉన్నాయంట మళ్ళీ తోడుగా. హల్లెలూయా చెప్తారా? సర్పంట్ స్పిరిట్, భయంకరమైన సర్పంట్ స్పిరిట్. పోరాటం. నేను చెప్పాను, అమ్మా ప్రార్థన చేస్తారా, అమ్మా చర్చికి వెళ్తారా, ప్రభుని నమ్ముకున్నారా అడుగుతాను. ముందు పోతున్నాం బాగా, ఇప్పుడు పోయేలేదు, ప్రేయర్ చేసేలే, ఇంకా ఎక్కువ అవుతుందమ్మా. బలపడిపోయింది అది. అది ఎట్లుందంటే పెన వేసుకొని ఉంది. ఎట్లా పెన వేసుకొని ఉంటుందో అట్లా పెన వేసుకొని ఉంది బాగా ఆమె ఒళ్ళంతా. ఆమె హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అంత భయంకరంగా చాలాసేపు పోరాడి చూసా, బయటకు వస్తుంది, నాడుతుంది, కింద పడుతుంది, దొరలాడుతుంది, బాగుంటుంది. హల్లెలూయా చెప్తారా? చెప్పాను, వారికి కౌన్సిల్ చేశాను. ఈరోజు ఎక్కువగా ఈ సర్పెంట్ స్పిరిట్, ఈ మంత్రిక ఆత్మలు, దుష్టాత్మలు, దురాత్మలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. నేను ఈ ప్రసంగం చేసుకుంటూ దేవుని అడిగాను, ప్రభా ఎందుకు ఈ ప్రసంగాన్ని ఇన్ని రోజులు చేయమంటున్నారు అని అడిగితే ప్రభువారు చెప్పాడు, ఎక్కువగా పోరాటాల్లో ప్రజలు ఉన్నారు, నువ్వు ప్రసంగం చేసే కొలది ఇంకా పోరాటం ఎక్కువ చేస్తున్నాడు వాడు, వదలొద్దు, ఇంకా ప్రసంగం చేయి అంటున్నాడు దేవుడు. ఆమె చెప్పాలి గట్టిగా. పోరాటం ఎక్కువగా ఉంది. ఈ ప్రసంగం చేయగా చాలా బిలీవర్స్లో కూడా పోరాటాలు స్టార్ట్ అయిపోయినాయి. కానీ జయము యేసు ద్వారా మనకు కలుగునుగాక. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఒకసారి అనిపించింది, ఈ ప్రసంగాల వల్ల ఎక్కువ పోరాటాలను ఆపేద్దాం అనుకున్నా. పరిశుద్ధాత్మ చెప్పాడు, ఆపకూడదు, ఈ ప్రసంగం అంతటా కూడా నువ్వు చేసిన తర్వాత అపవాది సమూల నాశనం అవుతాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఏం ప్రేయర్ చేయాలా? ఎంతమంది ప్రార్థన ఇంతవరకు చేయలేదు? ఉపవాస ప్రార్థన చేతులు చూపించండి. ఎత్తరా ఉపవాస ప్రార్థన లేని వాళ్ళు ఎంతమంది చేయబోతున్నారు ఈరోజు నుంచి? ప్లీజ్ ఒకరోజు, ఇప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తాననే వాళ్ళు మాత్రం, ఈ ప్రసంగం విన్న తర్వాత నేను చేయాలి అవసరం నాకు అనే వాళ్ళు మాత్రం ఎత్తండి చేతులు. ఒక పూట ఏదో ఒక రోజు ఒక 1 hour 2 hours ప్రేయర్లో గడిపి మీరు ప్రేయర్ చేసి చూడండి. మన పనులు, మన ప్రయత్నాలు, మనం ఏమైతే పొందుకోవాలనుకుంటున్నామో అది మన చేతికి రాకుండా ఆటంకం చేసే మనుషులు కాదు, వాళ్ళ వెనకాల అపవాదే పనిచేస్తూ ఉండేది. వాడిని కట్టారనుకోండి, వాడిని బంధించేశారనుకోండి, మీ పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. అది చేయాలి అంటే సాధారణ ప్రేయర్ అవసరం సరిపోదు, ఉపవాసంతో పోరాట పట్టిమంగా ప్రార్థన చేయాలి. అలా చేసి చూడండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? అవును, నేను కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నాకు సిఎంసిలో డాక్టర్స్ చెప్పారు, మీరు ఎక్కువ పాజిటింగ్ ఉండకూడదండి. ఎందుకనంటే ఇక్కడ 3-4 నరాలు వెళ్తాయి ఇక్కడ నుంచి 4 వెయిన్స్, ఇంపార్టెంట్ వెయిన్స్, అదే హోల్ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ 4 వెయిన్స్ 3 వెయిన్స్ ప్రాపర్ వర్కింగ్లో ఉంది నా వెయిన్స్లో. హల్లెలూయా చెప్తారా? అయితే ఒక్క వెయిన్ ఏం ఉందంటే సన్నగా నేరోగా ఉంది, సన్నగా ఉంది. హల్లెలూయా. అంటే బ్లడ్ ఎంత ఫ్లో అవ్వాలో 3 నరాల్లో అంత ఒక నరంలో ఏమవ్వలేదు, ఫ్లోయింగ్ లేదు. ఆమేన్. హల్లెలూయా. అది ఎప్పుడు తెలిసిందంటే నాకు పుట్టి ఇన్ని సంవత్సరాలు తెలియలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నాకు హెల్త్ ఇష్యూ అయ్యి చేతులు కాళ్ళు ప్రాబ్లమ్స్ అయినప్పుడు సిఎంసిలో చెకప్కి వెళ్తే అప్పుడు తేలింది, అంతవరకు తెలీదు. ఆమెన్ చెప్తారా? అప్పుడు డాక్టర్స్ చూసి చెప్పారు, ఇది ఇప్పుడు అయింది కాదు, బై బర్త్ నుంచి ఇతనికి ఇలానే ఉంది. ఆమేన్. హల్లెలూయా. బై బర్త్ నుంచి ఏముంది, ఇలానే ఉంది. ఇతడు ఎక్కువగా స్ట్రైన్ తీసుకుంటున్నాడు, ఎక్కువగా నిద్రలు పోవట్లేదు, తర్వాత సరైనటువంటి ఆహారం లేకపోవడం వల్ల ఏమైందంటే గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల ఆ చిన్న దాంట్లో పోవాల్సినంత రక్తం కూడా ఏమవ్వలేదు, పోకపోవడం వల్ల ఈ విధమైన చేతులు కాలు ప్రాబ్లం అయింది. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఇంక ఏ ప్రాబ్లం అయితే ఏమీ లేదు అని డాక్టర్స్ తేల్చారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఈ రక్తము కొంత గడ్డ కట్టినట్లుగా ఉండకుండా దాన్ని పల్చ చేయడానికి మాత్రలు ఇస్తాం, అది వాడండి. అది పల్చ అయిందనుకోండి ఫ్రీగా వెళ్ళిపోతుంది ఆ నర్వస్లో కూడా, ఈ ప్రాబ్లం రాదని వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు నాకు. హల్లెలూయా చెప్తారా?
తర్వాత నేను ఏం చేశానంటే, అయ్యో భయపడిపోయి, అబ్బా నిజమే కదా, మనం కొంచెం ఫాస్టింగ్లు తగ్గించాలా అని చెప్పేసి ఏం చేశానంటే ఫాస్టింగ్లే తగ్గించేసిన టోటల్గా. సండే తప్ప. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ మాత్రలు వాళ్ళు ఇచ్చిన వరకు వేసుకున్నాను, మళ్ళీ స్టాప్ చేశాను, మళ్ళీ వేయలేదు రండి. హల్లెలూయా. రెగ్యులర్ మెడికేషన్ తీసుకోలేదు మళ్ళీ. తర్వాత ఫాస్టింగ్స్ తగ్గించేసిన ఆ రోజు నుంచి. ఏం తగ్గించేసిన? ఫాస్టింగ్స్ తగ్గించి ప్రేయర్స్ ఉన్నాయి, అన్నీ చేస్తున్నా పరిచర్యలో. కానీ ఏం తగ్గిందంటే ఫాస్టింగ్ తగ్గింది. హల్లెలూయా చెప్తారా? మొన్న దేవుడు నాతో మాట్లాడినాడు, అపవాదులు ఎంత పోరాడుతున్నారో తెలుసా? నువ్వేం తగ్గించినావు? ఫాస్టింగ్ తగ్గించినావు. మళ్ళీ మొన్న ఫ్రైడే నుంచి మళ్ళీ స్టార్ట్ చేశా. ఆమె చెప్తారు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఏం కట్టబడి ఉన్నారు, ఫాస్టింగ్ లేకపోతే అపవాదిని ఏం చేయలేం. మళ్ళీ ఫాస్టింగ్ మొదలుపెట్టా గత ఫ్రైడే నుంచి. ఆమేన్, హల్లెలూయా. నిన్న కూడా 5 గంటలకు భోంచేసా. నిన్న సాటర్డే మధ్యాహ్నం వచ్చి ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాను, దేవా ఇంకను నీ ఆత్మాభిషేకం కావాలి. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ తగ్గితే మనం ఏం చేయలేమంటే అపవాది సేనలను పడగొట్టలేం, జయించలేం. ఈ మాట నాతో మళ్ళీ 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 మాట్లాడుతూ ఉండింది. 9:29 ఇంత పోరాడాల్సిన అవసరం లేదు. పరిచర్యలో ఎన్నో మిరాకిల్స్ దేవుడు పరిచర్యలు చేశాడు. ఈరోజు ఎందుకు సాతాను అంత మొండిగా పోరాడుతున్నాడంటే వాని వెళ్ళగొట్టే అంత ప్రేయర్ పవర్ అవసరం. చెప్పండి గట్టిగా, ఏం ప్రేయర్? పక్కలో చేపట్టుకొని చెప్పండి, ఏం ప్రేయర్? ఉపవాస ప్రేయర్. ఆమేన్. చెప్పు పక్కలో ఏం చెప్పు పక్క ఏం ప్రేయర్? ఈ రోజు నుంచి ఒక ప్రార్థన ప్రారంభించాలా. అందుకే ఈ మన సంఘంలో జరిగే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఫాస్టింగే తగ్గిపోయింది. గమనించండి, ఫాస్టింగ్ ప్రేయర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అది కొనసాగుదాం. ఆమేన్. చివరగా యేసు కూడా ఒక ప్రేయర్ చేస్తున్నాడు, అది మనం చూద్దాం వేగంగా. ఇప్పుడు 2 అంశాలు చెప్పాను. ఒకటి, శోధనలో ప్రవేశించుకున్నట్లు మనం ఏం చేయాలి? శోధకుని జయించడానికి దుష్టుని తప్పించాలని ప్రార్థన చేయాలి. రెండవది, ఇలాంటి దయ్యాలు పారిపోవాలంటే, పీడితులు ఓడిపోవాలంటే ఏం ప్రేయర్ ఉండాలి? ఉపవాస ప్రార్థన ఉండాలి. ఆమేన్. అయితే జీసస్ కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17:15. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువారు చేసిన ప్రేయర్, ఆ 17వ చాప్టర్ అంతటా యేసు ప్రభువారు చేసిన ప్రేయర్, 17వ వచనం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు యేసు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో 15వ వచనంలో ఆయన అంటాడు, ఈ లోకములో నుండి వారిని తీసుకొని పోవాలని నేను ప్రార్థన చేయలేదు, దానికి బదులుగా ఈ లోకంలో ఒకడున్నాడు దుష్టుడు, వాని చేతిలో నుండి కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి చేతిలో నుండి మనకు కాపుదల కావాలి? దుష్టుడైన అపవాది చేతిలో నుండి కాపుదల కావాలి. ఈరోజు అనేక కుటుంబాలని దుష్టుడు కబలించి వేస్తున్నాడు. ఈరోజు చాప కింద నీరులాగా సాతాను పాకుతూ ఉన్నాడు. విగ్రహారాధనల ద్వారా కొంతమంది విగ్రహాలకు తినుట ద్వారా సాతాను లోపలికి వస్తాడు. కొంతమంది దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో చేసినప్పుడు అపవాది ప్రవేశిస్తూ ఉన్నాడు. వాని దగ్గర నుండి నువ్వు నేను కాపుదల పొందాలనంటే ఆనాడు జీసస్ కూడా ప్రేయర్ చేస్తున్నాడు, దుష్టు నుండి వారిని కాపాడుము అని. అప్పుడు యేసు ప్రభువే ప్రార్థన చేస్తున్నాడు కనుక నీవు నేను తప్పనిసరిగా ఆ దుష్టుని జయించాలంటే, వారి చేతులను తప్పించుకోవాలి అనంటే, మన కాపుదల పొందుకోవాలనంటే ప్రతి వారి జీవితాల్లో ఏం ప్రార్థన ఉండాలి? ఉపవాస ప్రార్థన. చెప్పండి గట్టిగా, ఏం ప్రార్థన? హల్లెలూయా. కాబట్టి 3వ అంశాన్ని నేను మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అపవాదిని జయించడానికి ప్రార్థన అవసరం. ఆల్రెడీ మనం లాస్ట్ సండేలో మాట్లాడుకున్నట్లుగా ఆత్మలో ప్రేయర్ చేయాలి భాషలతో. రెండవది ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. హల్లెలూయా.
ఈ 2 ప్రార్థనలు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. రోజు ప్రార్థన జీవితం కలిగి ఉండండి. అనుదినం ప్రార్థనతో కూడా మన యొక్క జర్నీని మొదలు పెట్టండి. ప్రార్థనే మీకు జయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థనే తెలియని వాటిని తెలియపరుస్తుంది. ప్రార్థనే మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రార్థనే మిమ్మల్ని నిలబెడుతుంది. ప్రార్థనే మిమ్మల్ని నాటుతుంది. ప్రార్థనే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థనే మనకు గొప్ప జయాన్ని ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళని అపవాది ఎదిరించేటప్పుడు ఎవరు హెల్ప్ఫుల్గా వస్తారంటే మిక్కాయేలు దేవదూత దిగి వస్తాడు. ఒక సన్నివేశాన్ని మాత్రం చూపించేసి నేను క్లోజ్ చేస్తాను ఆ ప్రసంగాన్ని. దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక శర్మని మనం చూసి నేను క్లోజ్ చేయబోతున్నాను. దానియేలు ప్రవచన గ్రంథము తీసుకుంటారు అందరు కూడా. 10వ అధ్యాయము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలు బట్టి వచ్చి తిని. పరాసికుల రాజ్యాధిపతి 21 దినములో నన్ను ఎదిరించెను. ఇంకా పారాసికుల రాజు సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మీకాయేలను ఒకడు సహాయము చేయవచ్చెను. హల్లెలూయా చెబుతారా? ఇక్కడ 2 దూతల్ని మనం చూస్తుంటున్నాం. చెప్పండి ఎంతమందిని? 2 దూతల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. ఆ దూతలు మనకు అర్థం అవ్వాలనంటే ఇంకొక వచనం కూడా మనం చదవాలి. 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందనంటే దానియేలు బాబిలోను దేశంలో ఉన్న దానియేలు 127 మంది అధికారులుంటే వాళ్ళకంటే మొదటి అధికారిగా ఉన్న దానియేలు 3 పూట్ల మోకాళ్ళ ప్రార్థన చేసిన దానియేలు ఇక్కడ 21 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. 21 days. వారాల్లో చెబితే 3 వారాలు. ఎన్ని వారాలు గమనించండి. 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు. 21 days. అయితే ఆ వాక్యంలో రాయబడింది 12లో మొదటి దినం మొదలుకొని నీవు అని రాయబడింది. అంటే 21 రోజులు అతడు ప్రార్థనలు నిలబడితే ఆ దానియేలు చేసే ప్రార్థనని ఆపు చేయడానికి, అడ్డుకొనడానికి, ఎదిరించటానికి ఒకడు పోరాడుతూ ఉన్నాడు. వాడే పరసికుల రాజైన అపవాది. హల్లెలూయా చెప్తారా? వాడు ఎదిరించడానికి వస్తే అక్కడ ఒక దేవదూత దానియేలుకి సహాయంగా నిలబడ్డాడు. ఆ దానియేలుకి సహాయంగా నిలబడిన దేవదూతను కూడా ఆ అపవాది అనే పరాసిక రాజు సూచన అపవాదికి వాడు ఎన్ని రోజులు ఎదిరించాడంటే 21 రోజులు ఎదిరిస్తున్నాడు. ఆ దూత వలన కాకపోతే అప్పుడు మికాయేలు దూత హెల్ప్ చేశాడు దిగివచ్చి. హల్లెలూయా చెప్పాలా? ఏ దూత చెప్పండి? ఏ దూత? మికాయేలు. యుద్ధ వీరుడైన శూరుడైన ప్రధాన దూత మికాయేలు. ఆ మికాయేలు దూత ఆల్రెడీ ఒక దూత వచ్చి 21 రోజులు హెల్ప్ చేస్తున్నాడే, ఆ దూతకి సహాయం చేస్తున్నాడు. ఆమెను చెప్పాలి గట్టిగా. ఎందుకు ఈ సన్నివేశాన్ని మీకు చెప్పానంటే ప్రార్థించే వాళ్ళకి ఆయన తన దూతల్ని పంపిస్తాడు. ప్రార్థించే వాళ్ళ పక్షాన తన దూత గణాలను పంపిస్తాడు. ఒకవేళ నీకు ఆ దూతలు కూడా నీకు సహాయం చేయలేకపోతే ప్రధాన దూత అయిన మికాయేలు దిగి వస్తాడు. మికాయేల్ని ఎదిరించగలిగే ఏ దూత కూడా లేదు. మికాయేలు ముందర ఏ దూత గణాలు నిలబడదో. మికాయేలు ముందర ఏ సాతాను నిలబడలేడు.
ఎందుకంటే ప్రధాన దూత, మహాదూత, గొప్ప దూత, యుద్ధ సూర్యుడైన దూత, ఆ దూత దిగి వస్తాడు. ఆ దూత దిగి వచ్చాడు అనుకో, నిన్ను ఎదిరించేవాడు అక్కడ ఉండడు. ఆమె చెప్తారు గట్టిగా హల్లెలూయా. 20వ వచనంలో 21వ వచనంలో కూడా దానియేలు గ్రంథంలో రాయబడుతుంది. మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి. 10వ అధ్యాయం దానియేలు 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఎలాగ ఎదిరించాడు, ఎలాగ యుద్ధం ఆడాడు, నేను ఎలాగ సపోర్ట్ చేశాడు మిఖాయేలు దూత అని రాయబడి ఉంటుంది. దానియేలుకు మాత్రం కాదు, ఎవరెవరైతే దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో పోరాడి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన ఆపాలని, వాళ్ళని ముందుకు వెళ్లకుండా ఉండాలని అపవాది, పిచాచి, సాతాను, దయ్యాలు పోరాడుతూ ఉంటాయి. అయితే ఆ పోరాటాలలో నీకు హెల్ప్ చేయడానికి, నీకు సపోర్ట్ చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి దేవదూతల్ని దేవుడు మనకి ఆయన పరిచారకులుగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఆ దేవదూతలు ఒకవేళ హెల్ప్లెస్ అయిపోయినారనుకో, మిఖాయేల్ దేవదూత దిగి వస్తాడు. ఆనాడు దానియేలుని బలపరిచిన అదే ప్రకారంగా ఈ కూర్చున్న నిన్ను నన్ను బలపరచాలి అనంటే, దేవదూతలు దిగి రావాలి అనంటే, నిన్ను నిలబెట్టాలి అనంటే, నిన్ను పవర్ఫుల్గా చేయాలి అనంటే, నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా నువ్వు ప్రేయర్ చేయాల్సిందే. ఆమేన్. ఎన్ని రోజులు ప్రేయర్ చేశాడు దానియేలు? 21 days. హల్లెలూయా చెప్తారా? అందుకే నీ జీవితంలో, నా జీవితంలో అనుదిన ప్రార్థన జీవితం ఉండాలి. సాతానుని ఎదిరించాలన్నా, ఓడించాలన్నా, వాడేసిన ఎత్తుగడలు, వాడేసిన ప్లాన్స్ని విర్రగొట్టాలన్నా, చెడగొట్టాలన్నా, పాడు చేయాలన్నా వాటిని ప్రార్థన చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు ప్లీజ్. ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ప్రభువారు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. కాబట్టి నేను ఈ అంశంతో ఆపుతా ఉన్నాను ఇక్కడ. వచ్చే వారము టు బి కంటిన్యూ ఈ మెసేజ్ 3 అంశాలు మనం ధ్యానించుకున్నాం. అపవాదిని ఎదిరించడానికి మొదటగా చెప్పండి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. మూడవది, ప్రార్థన అనుభవం ఉండాలి. హల్లెలూయా చెప్తారా? అవును, ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం 4వది, దేవుడిచ్చు సర్వాంగ కవచాలను ధరించుకోవాలి. ఎన్ని రకాల సర్వాంగ కవచాలు ఉన్నాయి? ఆర్మర్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆర్మర్స్ ఏంటి? షర్ట్ ప్యాంట్ వేసుకుంటే కాదు, అది శరీరానికే. కానీ ఆత్మకు కొన్ని టూల్స్ దేవుడు పెట్టాడు. వాటిని నువ్వు ధరించుకోవాలి అని అంటే అపవాదిని నువ్వు జయించగలవు. కొంతమందిలో విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో ప్రార్థన కూడా కాస్త కోస్త ఉంటుంది. కానీ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచాలు లేకపోవడం వల్లే సాతాను అనేకులను చావు దెబ్బ కొడుతూ ఉంటాడు. ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఆ సర్వాంగ కవచాలు ఎన్ని ఉన్నాయి, దానిని ఎలా వేసుకోవాలి, ఎలా ధరించుకోవాలి, దాన్ని ఎలాగైనా మనము తీసుకోవాలి ప్రభు దగ్గర నుండి అనే అంశాన్ని వచ్చే వారం దేవుని రాకడ ఆలస్యమైతే టు బి కంటిన్యూ మెసేజ్ కనుక అన్నపాటిని అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ అవసరతల కోసం మాత్రమే కాదు, నేను కాపాడేదే ప్రార్థన. నీకు జయం ఇచ్చేదే ప్రార్థన, నీకు అద్భుతం చేసేదే ప్రార్థన. అందరూ కూడా లేచి ఉన్నపాటున నిలబడదామండి. అందరూ ఉన్నపాటున లేచి నిలబడదామండి. ప్లీజ్, ప్రార్థన జీవితం కావాలని ప్రభుతో మాట్లాడదామా, ప్రభుతో అడుగుదామా. ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తాయి, ప్రార్థన అద్భుతాలు చేస్తాయి. అందరు కళ్ళు మూసుకొని, ఒకవేళ నీ జీవితంలో సరిపడే ప్రార్థన జీవితం లేదేమో, ఇంతవరకు ప్రార్థనను నువ్వు అలక్ష్యం చేసావేమో, ప్రార్థనను నిర్లక్ష్యం చేసావేమో, ప్రార్థనను పోస్ట్ పోన్ చేసావేమో, ప్రార్థనలు చేయడానికి సాకులు చెప్పావేమో, అసలు ప్రార్థన చేయడం మానేసావేమో, ప్రార్థనకు దూరం అయిపోయామేమో, ఒకవేళ శరీరానికి చోటిచ్చి, ఒకవేళ పనులు సాకుల వలన, ఒకవేళ అనేక రకాల బిజీ షెడ్యూల్స్ అనే సాకుల వలన ప్రార్థనకి దూరం అయిపోయావేమో. అయితే ప్రార్థనకు దూరం అయ్యే కొలది, ప్రార్థనను మానేసే కొలది, ప్రార్థనను మర్చిపోయే కొలది నువ్వు వీక్ అవుతూ ఉంటావు ఆత్మీయ జీవితంలో, నువ్వు బలాన్ని కోల్పోతుంటావు ఆత్మీయ జీవితంలో. అపవాదికి నువ్వు దగ్గర అవుతూ ఉంటావు, అపవాదికి ఛాన్స్ ఇచ్చేవాడుగా నువ్వు అయిపోతావు. ఈ దినంలో ప్రార్థన జీవితం లేకపోతే నిన్ను, నీ పిల్లల్ని, కుటుంబాలను నువ్వు కాపాడుకోలేవు.
ప్రార్థన కుటుంబానికి యజమానులుగా ఉండేవాళ్ళు, కుటుంబానికి యజమానురాలుగా ఉండేవాళ్ళు. మీ పిల్లలు భద్రంగా ఉండాలంటే, మీ కుటుంబంలో అపవాది దూరకుండా ఉండాలంటే, సైతాను దూరకుండా ఉండాలంటే, దురాత్ముడు క్రియ చేయకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం కావాలి. ప్రభా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అడగండి దేవుని సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రార్థన చేయడానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ప్రభా చెప్తావా? ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చూడు, ఈ సమయంలో నీకు దేవునికి ఒక కమిట్మెంట్, నీకు దేవునికి ఒక ఒప్పందం చేసుకో. ఇన్ని రోజులు ఇంతవరకు మర్చిపోయినావేమో, ఇంతవరకు మర్చిపోయామేమో, దూరం అయిపోయామేమో. ఎస్, ఇప్పుడే దేవునికి దగ్గర అయిపో, ఇప్పుడే ప్రభు దగ్గర అడుగు. ప్రభా నేను ప్రార్థనలో ఉంటానయ్యా, ప్రార్థన మర్చిపోనయ్యా, ప్రార్థనలో కనిపెడతానయ్యా, ప్రార్థనలో తండ్రి నీ సన్నిధిలో గడుపుతానయ్యా. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. చప్పట్లు కొడదాం, అందరూ పాడండి. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడండి. ప్రభువా పాడండి. ప్రార్థించకుండా చప్పట్లతో నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా. చప్పట్లు అందరు గట్టిగా చప్పట్లతో కొట్టి ప్రభుకి సమర్పించుకుంటూ పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ
పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం చప్పట్లతో సాగదయా, హెచ్చించి పాడదాం. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అందరు రెండు చేతులు చాపి, అందరు రెండు చేతులు చాపి పరలోక దేవుని వైపుగా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చెప్తారా ఈ మాట? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడుపకుండా నా ప్రయాణం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థన నేర్పయ్యా. ఇంకా మేము ఎలాగ చేయాలో యుక్తముగా, మేమింకా ఎలాగ చేయాలో యుక్తముగా మాకు తెలియదు కాబట్టి ఆత్మ తానే మా పక్షాన వచ్చి మాకు సహాయం చేయుచున్నాడని నీ లేఖనములో రాయబడి ఉన్నది. అపవాదిని జయించున్నట్లు, పిశాసులను జయించున్నట్లు, శోధకుని జయించున్నట్లు, ఓ దుర్మార్గుని జయించున్నట్లు, దుష్టుని జయించున్నట్లు ప్రార్థనలో బలోపేతం చేయండి అయ్యా, ప్రార్థనలో మండించండి అయ్యా, ప్రార్థనలో రగిలించండి అయ్యా. ఉపవాస ప్రార్థనలో, ఓ తండ్రి పట్టుదల ప్రార్థనలో, ఓ తండ్రి మెలకువ ప్రార్థనలో మా జీవితంలో బలోపేతం చేయండి. ప్రార్థనలు మా జీవితంలో ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది, ప్రముఖమైనది, మొదటిది. మాకు నేర్పావయ్యా, మాకు నేర్పావయ్యా. మేము నేర్చుకొని మార్చుకొని ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్నాం, ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఈరోజు నుంచి బలమైన ప్రార్థన శక్తి, బలమైన ప్రార్థన జీవిత అనుభవం ప్రతి వారిలో, మోకాల అనుభవం ప్రతి వారిలో రగిలించి మండించండి ప్రభువా. అప్పగించుకున్న ప్రతి జీవితాల్లో ప్రార్థన బలపడని, ప్రార్థనలో నిలబడని, ప్రార్థనలో నిలకడరాని ప్రార్థించే సంఘముగా, ప్రార్థించే బృందముగా, ప్రార్థించే సైన్యాలుగా మార్చండి. ప్రతి వారు వారికి ఎదురయ్యే శోధనల్ని వారికి వారే ఓడించి జయించే కృపను ప్రతి ఒక్కరికి జయించు ప్రభువా. ఈ కర్మలకు నన్ను మమ్మల్ని సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.